హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదో ఒకటి అడుగుతారండి. అందుకని ఏదో ఒకటి చేసి పెట్టాలి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. అందుకని నేనైతే ఈరోజు క్యారెట్ కేక్ అయితే తయారు చేశాను. క్యారెట్‌తో చేస్తే చాలా టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది. అందుకని వాళ్ళు వచ్చేసరికి నేను ఇది రెడీ చేసి పెట్టాను. చాలా సాఫ్ట్‌గా మంచిగా వచ్చింది కేక్ అయితే. చూడండి చూపిస్తాను ఎంత మృదువుగా ఉందో. ఈ కేక్‌ని చూడడానికి ఎంత బావుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. చాలా చాలా బావుంది. ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు క్యారెట్ తినరు కదా! వాళ్ళ కోసం ఇలా క్యారెట్ కేక్ చేసి పెడితే చాలా చక్కగా తింటారండి. ఈ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం రండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, 2 యాలకులు, 1 కప్పు పాలు, 1/2 కప్పు క్యారెట్టు, బేకింగ్ పౌడరు, వెనిల్లా ఎసెన్సు, బేకింగ్ సోడా కొంచెం ఇవన్నీ తీసుకోవాలనమాట. ముందుగా మిక్సీ జార్‌లో పంచదార వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే బొంబాయి రవ్వను కూడా మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్‌లోకైతే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ పొడిని, అలాగే పంచదార పొడిని వేసుకున్నాననమాట. ముందుగానే క్యారెట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్‌లో వేసి అందులో కొంచెం పాలేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దాన్ని కూడా ఈ పెద్ద మిక్సీ జార్‌లో వేసుకున్నాను. ఆ తర్వాత పాలు కూడా కప్పు పాలు తీసుకున్నాం కదా! అవి కూడా వేసుకొని అందులోనే ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేశాను. అలాగే కొంచెం కుకింగ్ సోడా కూడా ఉంటది కదా! అది కూడా కొంచెం వేశాననమాట. ఆ తర్వాత వెనిల్లా ఎసెన్స్ కూడా కొంచెం వేశాను. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. దాన్ని ఒక గిన్నెలోకైతే తీసుకున్నాను. తీసుకొని కొంచెం చిటికెడంత ఉప్పేసి, అలాగే ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యే అది. కొంచెం వేసుకొని అది కూడా అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసి ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టుకున్నాను దీన్ని మూత పెట్టేసి. కేక్‌ని కుకింగ్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టి మూత కూడా పెట్టి 10 నిమిషాలు ఆ గిన్నె వేడయ్యేంత వరకు అలానే ఉంచాననమాట. తర్వాత కేక్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా! అది తీసుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసి ఆ గిన్నంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు అదంతా రాసాననమాట. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేశాను. ఆ గిన్నంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చేస్తే కేక్‌ని దీని నుంచి తీసేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది. అందుకని అలా చేశాననమాట. 10 నిమిషాల తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటరీని బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఈ కేక్ బౌల్‌లోకి అయితే వేసేసుకొని ఈ బౌల్ అంతా స్ప్రెడ్ చేశాననమాట. బబుల్స్ లేకుండా మంచిగా ఇలా ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత కొంచెం జీడిపప్పుని తీసుకొని మిక్సీ పట్టుకున్న లైట్‌గా. ఆ జీడిపప్పును కూడా దీని మీద వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాననమాట. ఈలోపు ఈ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా 10 మినిట్స్ ముందు అది వేడెక్కింది. అందులోనే ఈ కేక్ గిన్నెను కూడా పెట్టేసి మూత అయితే పెట్టేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 45 మినిట్స్ అయితే దీన్ని బేక్ చేయాలి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీస్తూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకోవాలనమాట. అంటే బేక్ అయిందో లేదో అని కేకు. ఆ తర్వాత మూత పెట్టేసి 45 మినిట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్‌గా ఒకసారి చెక్ చేసుకోవాలి. కేకు ఉడికిందని తెలిసిన తర్వాత మూత పెట్టి స్టవ్ కట్టేయాలనమాట. అలాగే పొయ్యి మీద ఉంచేయాలి దాన్ని చల్లగా అయ్యేంత వరకు. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ కూడా చేయండి. తర్వాత కేక్ చల్లగా అయిన తర్వాత దాన్ని బయటికి తీసి ఒకసారి చాకుతో చుట్టూ రౌండ్‌గా కట్ చేసుకోవాలి. అంటే గిన్నె నుంచి వేరవ్వాలి కదా కేకు. అలా చేసి ఇగ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా ఇలా ప్లేట్‌లో పెట్టుకోవాలనమాట. దీన్ని కట్ చేసి పీస్‌ని బయటికి తీసి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్‌గా వచ్చిందో. నోట్లో వేయగానే కరిగిపోయేంత మెత్తగా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. క్యారెట్‌తో చేశాం కదా! అందుకే కలర్ కూడా చాలా బావుంది. యెల్లో కలర్‌లో. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలకి సర్ప్రైజ్ చేద్దామని నేనైతే కేక్‌ని అలానే పెట్టేసి మూత పెట్టి వాళ్ళొచ్చేంత వరకు ఈవినింగ్ వరకు అలానే దాచిపెట్టేశాను. మా పెద్దమ్మాయికి ఎప్పుడూ ఎక్కువగా హాటే ఇష్టము. మా చిన్నమ్మాయికి మాత్రం చాలా స్వీట్ అంటే చాలా ఇష్టం. అందుకే తనొచ్చాక ఎలా రియాక్ట్ అయిందో చూడండి. స్కూల్ నుంచి వస్తూనే అమ్మ ఈరోజు స్నాక్స్ ఏం చేసావని అడిగింది. అయితే తనకి సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళు మూసుకోమన్నాను. కళ్ళు మూసుకోగానే నేనేమో దీన్ని తన ఎదురుగా పెట్టాననమాట ఈ కేక్‌ని. చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నేను కట్ చేసి ఉంచిన పీస్‌నే తను కూడా కట్ చేసుకొని తీసైతే తినేసింది.
నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది కేక్ అనమాట. అందుకని "అమ్మ దేనితో చేసావు? ఇంత సాఫ్ట్‌గా బావుంది" అని చాలా థాంక్స్ అమ్మ అని చెప్పిందనమాట. మనం ఏం చేసినా పిల్లలు ఇష్టంగా తింటే మనకదొక హ్యాపీ కదా! నేను కూడా అలానే ఫీల్ అయ్యానండి. మీకు కూడా ఇలా నచ్చితే చేసి పెట్టండి మీ పిల్లల కోసం. అందరికీ బాయ్ బాయ్ అండి. థాంక్ యూ.